హలో అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్ కోసము హెల్తీ డైట్ జ్యూసు మీకు చూపిస్తా. అది ఎలా చేసుకున్నానో. క్యారెట్ బీట్రూట్తో జ్యూసు వాటర్ వేయకుండా చేసుకోవడం, అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. చూడండి, బీట్రూట్, క్యారెట్, దోసకాయ ఫిల్ తీసుకొని పక్కకు పెట్టుకున్నా. కొత్తిమీర, పుదీనా కాడలు లేకుండా రెమ్మలు మాత్రం తీసుకొని పక్క పెట్టుకోవాలి. బీట్రూట్, క్యారెట్, దోసకాయ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నా. ఎందుకంటే చిన్న పీసెస్ అయితేనే జ్యూస్ మంచిగా వస్తుంది. ఇందులోకి అయితే తాటి బెల్లం వేసుకుంటానా. నేనైతే తాటి బెల్లం అయితే బాగుంటుంది, మీరు తేనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే అంత తేనె ఒరిజినల్ ఎక్కడ దొరకట్లేదు సరిగా, అందుకనే నేనైతే తాటి బెల్లం వాడతాను. తాటి బెల్లం కూడా చాలా మంచిది వాడితే. మీకు ఒరిజినల్ తేనె దొరికితే అది వాడండి, లేకుంటే తాటి బెల్లమే వాడండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఇప్పుడైతే మీరు కరెక్ట్ చూడండి, నేను ఒక చుక్క కూడా వాటర్ వేయను. మీకు ఇంకో ఆకు చూపించలేదు, అది కళ్యామాకు, అది కూడా వేసుకోవాలి. కొంచెము పుదీనా, కొత్తిమీర కూడా వేసేసిన. అందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నా. అన్నీ ఆకులు వేస్తున్నాం కదా, అది ఎలా ఉంటుందో అనుకోవద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే తురుముకున్న బెల్లం కూడా వేసుకోవాలి. అందులోనే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి. ఇప్పుడైతే అవన్నీ కలిపి మిక్సీ పట్టాలి, అంతే. ఒక పేస్ట్ లాగా వస్తుంది. వాటర్ మాత్రం ఏమాత్రం వేయద్దు. ఈ జ్యూస్లో మనం వాటర్ వేస్తలేం కాబట్టి అది జ్యూసు జాలీలో వేస్తే రాదు. మనం ఒక కాటన్ క్లాత్లో వేసి దాన్ని పిండుకోవాలి. నేనైతే ఖర్చు పెట్టుకున్నా, డైలీ తాగుతా కాబట్టి. ఆ క్లాత్ను కొంచెం ఒత్తితే ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడైతే టేస్టీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా చేసుకోండి.